సీఎంతో చర్చించిన డిమాండ్లలో కొన్నిటిని అంగీకరించిన బెంగాల్లో జూనియర్ డాక్టర్లు పట్టువీడటం లేదు. డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా వాటికి సంబంధించిన మినిట్స్ ఇవ్వకపోవడంతో డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు జూనియర్ డాక్టర్పై అత్యాచార కేసులో ఆర్జికర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ను సిబిఐ ప్రశ్నించింది. మరోసారి మీటింగ్ అరేంజ్ చేయండి, హామీలకు సంబంధించి మినిట్స్ ఇవ్వండి. ఇవి బెంగాల్లో ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల తాజా డిమాండ్లు. 5 డిమాండ్లలో సీఎం మమతా బెనర్జీ 3ంటిని అంగీకరించారు. ఇదే విషయంపై బెంగాల్ సీఎస్కు మెయిల్ పెట్టిన వైద్యులు సాయంత్రం సెక్రటేరియట్లో సమావేశమయ్యారు. సుమారు 2 గంటల పాటు చర్చలు జరిగాయి. అయితే సీఎస్తో సమావేశం అనంతరం జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మీటింగ్ మినిట్స్ అఫీషియల్గా రికార్డు చేసేందుకు సీఎస్ అంగీకరించలేదని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో సిబిఐ చేస్తున్న దర్యాప్తులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. హత్యాచారం జరిగిన తర్వాత నిందితులకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకోవడంలో బెంగాల్ పోలీసులు ఆలస్యం చేశారని సిబిఐ ఆరోపించింది. హత్యాచార ఘటనలో పోలీసుల తీరుపై దర్యాప్తు సంస్థ అనుమానం వ్యక్తం చేస్తోంది. వైద్యురాలిపై అఘాయిత్యం జరిగిన 2 రోజుల తర్వాత నిందితులు సంజయ్ రాయ్ దుస్తుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సిబిఐ ఆరోపించింది. ఒకవేళ వెంటనే వాటిని సీజ్ చేసి ఉంటే సీన్ వేరేలా ఉండేదని చెప్పింది. అప్పుడు కేసులో కొంత క్లారిటీ కనిపించేదని సిబిఐ పేర్కొంది. మరోవైపు ఆర్జికర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ సూపరింటెండెంట్ను సిబిఐ ప్రశ్నించింది. పలు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎంతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని, అన్ని డిమాండ్లు పరిష్కరించాలని వైద్యులు కోరుతున్నారు. అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని చెబుతున్నారు.